రాత్రి సమయం, ఒక చిన్న బస్ స్టాప్. ఎవ్వరూ లేరు, కానీ ఓ బస్సు మాత్రం వస్తుంది. దాంట్లో ఎక్కిన వాళ్ళు తిరిగి రారు. నవంబర్ 2022. సౌమ్య అనే యువతి విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్తుంది. ఆమె బస్సు మార్గ మధ్యలో బ్రేక్ డౌన్ అయింది. అప్పుడు డ్రైవర్ చెప్తున్నాడు, ఇంకో అరగంట పడుతుంది, ఎదురుగా బస్ స్టాప్ ఉంది, ఎవరైనా రావచ్చు. అప్పుడు సౌమ్య ఒంటరిగా బయటకు వచ్చింది. పక్కనే ఓ పాత బస్ స్టాప్ ఉంది. చీకటి చెట్ల మధ్య ఎలుగుబంటిలా ఉంది. అక్కడ ఒక వృద్ధ మహిళ కనిపించింది. చాలా పల్లకిగా ఆమె ఒక మాట చెప్పింది. ఇక్కడ 12:15 ఒక బస్సు వస్తుంది, కానీ ఎక్కకూడదు అమ్మా. అప్పుడు సౌమ్య ఎందుకు అక్క అని అడిగింది. అప్పుడు ఆ వృద్ధురాలు నవ్వుతూ, ఎక్కకూడదు అని చెప్పినప్పుడు మాత్రం విను, లేదంటే తిరిగి రావడం ఉండదు. 5 నిమిషాలు గడిచిన తరువాత ఓ పాత బస్సు వచ్చి ఆగింది. చాలా నెమ్మదిగా తలుపు తెరిచి లోపల ఎవ్వరూ లేరు. వెలుగు మాత్రమే కనిపిస్తుంది. బస్సు వెనుక చిన్న బోర్డు ఉంది. దానిపైన సేవించని ఆత్మల కోసం అని రాసి ఉంది. సౌమ్య అడుగు వెయ్యబోతున్నప్పుడు వెనుక వైపు నుండి డ్రైవర్ అరవడం మొదలుపెట్టాడు. ఎక్కద్దురమ్మా, ఆ బస్సు వెళ్తే తిరిగి రాదు అని చెప్పాడు. సౌమ్య అడుగు వెయ్యక ముందే బస్సు ఒక్క క్షణంలో కనిపించకుండా పోయింది. సౌమ్య గల్లంతయ్యింది. అంతలోనే సౌమ్య కుటుంబానికి కాల్ వచ్చింది. మీ అమ్మాయి మా బస్సు ఎక్కలేదు, కానీ ఆ మార్గంలో ఎక్కడా కనిపించలేదు. అంతేకాదు, ఆ బస్ స్టాప్ ఎక్కడుందో ఎవ్వరు గుర్తుపట్టలేరు. ఎందుకంటే ఆ బస్ స్టాప్ 10 సంవత్సరాల కిందటే మూసివేశారు. ప్రతి బస్సు నీ కోసం కాదు, కొన్ని బస్సులు జీవించి ఉండే వారికి కూడా కాదు. ఇలాంటి కథలు మర్చిపోలేరు కదా. మరిన్ని హర్రర్ స్టోరీల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కానీ ఒంటరిగా ప్రయాణించకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.